निजामाबाद में गैंगस्टर लॉरेंस भेजनेवी की फोटो लगाना ऑटो ड्राइवर को महंगा पड़ा। तेलंगाना के निजामाबाद शहर में एक ऑटो ड्राइवर को गैंगस्टर लॉरेंस भेजनेवी की फोटो लगाने के मामले में पुलिस ने गिरफ्तार कर लिया। पुलिस के मुताबिक ऑटो ड्राइवर ने अपनी ऑटो पर बदनाम जमाना गैंगस्टर लॉरेंस भेजनेवी की फोटो लगा रखी थी, जिससे अवाम में खौफ व हिरास फैलने का खदशा था। इत्तला मिलने पर पुलिस ने फौरी कार्रवाई करते हुए ऑटो ड्राइवर को हिरासत में ले लिया। पूछगछ के दौरान ड्राइवर ने बताया कि इसने ये फोटो लाइल्मी में लगाई थी और इसका किसी भी मुजरिमाना गैंग से कोई ताल्लुक नहीं है। पुलिस ने ऑटो ड्राइवर को सख्त वार्निंग देते हुए फोटो हटा दी और मुस्तकबिल में ऐसी हरकत न करने की हिदायत दी। बदअज़ाम पुलिस ने इसे छोड़ दिया। पुलिस हुक्काम का कहना है कि अवामी मकामात या गाड़ियों पर मुजरिमाना अनासिर की फ़ोटोज़ लगाना कानूनन जुर्म है और ऐसे वाक़ियात पर सख्त नज़र रखी जाएगी। ब्यूरो रिपोर्ट एचएन न्यूज़। ఇతను సాయి కృష్ణ ఆటో డ్రైవరు. అతని ఆటో మీద కరడు కట్టినటువంటి పేరు పోసిన మోస్ట్ వాంటెడ్ లారెన్స్ బిష్నోయ్ ఫోటోని చిత్రీకరించుకొని దాంతో పాటు ఏంటంటే ఒక పిస్టల్ను కూడా వెనుక అట్టించుకోవడం జరిగింది. ఇటు విషయాన్ని ఏంటంటే రౌడీ షీటర్లను రెచ్చగొట్టే విధంగా అంటే ప్రోత్సహించే విధంగా వెనుకకు ఆటోకు వెనుక పోస్టర్ను అతికించడం జరిగింది. ఇటు విషయంలో చర్య తీసుకోవాలని పోలీసు వారికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సందర్భంగా ఇట్లా మనకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు అందిన మేరకు గౌరవ సిపి సాయి చైతన్య గారి ఆదేశాల మేరకు ఈ ఆటో డ్రైవర్ని ఈరోజు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఇతనికి కౌన్సిలింగ్ ఇచ్చినాం. అతను ఏమంటాడంటే లారెన్స్ బిష్నా అన్నట్టయినా ఒక హిందూ కాబట్టి నేను పెట్టుకున్న ఆయనను ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. కానీ ఆయన యొక్క నేర చరిత్ర మరి అదేవిధంగా ఎన్ని కేసులు ఉన్నాయి, అతను ఇప్పుడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడని చెప్పేసి ఇతను కౌన్సిలింగ్ చేసినాం. సార్ ఇది మొదటి తప్పుగా భావించిన మీద ఏం చర్య తీసుకోవద్దని కోరిండు. అదేవిధంగా కూడా మిగతా ఆటో డ్రైవర్లు కూడా పెట్టుకోవద్దని ఇంతకుముందే మనకు ఈ మీడియా ముఖంగా తెలియజేసాడు. కాబట్టి అందరూ కూడా ప్లీజ్ మీరు దయచేసి మీ ఆటోలు ఏంటనగా ఈ రోడ్డు మీద తిరుగుతాయి కాబట్టి మిగతా వాళ్ళకు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. ఆదర్శవంతమైన ఫోటోలు, దేశభక్తికి సంబంధించిన ఫోటోలు మిగతా ఏమన్నా పెట్టండి. కానీ ఇటువంటి రౌడీ షీటర్ల ఫోటోలు కానీ ఇంకా రెచ్చగొట్టే విధంగా పబ్లిక్ న్యూస్ చేసే విధంగా ఫోటోలు పెడితే మాత్రం ఖచ్చితంగా పోలీస్ శాఖ తరఫున యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి మీరు అందరు దృష్టిలో పెట్టుకోండి. వాటి మీద టౌన్ న్యూసెన్స్ కేసు కూడా చేయడం జరిగింది. మిగతా వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఇటువంటి ఫోటోలు అంటించుకోవద్దని ఇటు సందర్భంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.